రవితేజ నటిస్తున్న క్రేజీ చిత్రం 'మాస్ జాతర'. రవితేజ సినిమాలో హీరోయిజంతో పాటు ఫుల్ కామెడీ ఉంటుంది. అందుకే రవితేజ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం రవితేజ 'మాస్ జాతర' సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. రవితేజ హీరోగా నటిస్తున్న 'మాస్ జాతర' సినిమాను దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న బీమ్స్ రవితేజ ఓల్డ్ మూవీలో ఓ సూపర్ హిట్ సాంగ్ను 'మాస్ జాతర' కోసం మళ్ళీ రీమిక్స్ చేస్తున్నారని టాక్. రవితేజ సూపర్ హిట్ సినిమాలో 'ఇడియట్ 1' పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు చక్రి సంగీతం అందించారు. అందులోని ప్రతి పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే ఆ సాంగ్స్ను ఇప్పటికీ యూత్ బాగా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా 'చూపులతో గుచ్చి' సాంగ్ యూత్లో ఉన్న క్రేజీ వేర్ హీరోయిన్ వెంటబడుతూ తన్ని ఆట పట్టిస్తూ హీరో పాడే పాట ఇది. అందుకే ఈ పాటకి యూత్ అంతా ఫిదా అయ్యారు. ఇప్పటికే యూత్లో ఈ సాంగ్కు క్రేజీ తగ్గలేదు. అయితే రవితేజ 'మాస్ జాతర' కోసం ఈ సాంగ్ను రీమిక్స్ చేయడానికి సిద్ధమైనట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. గతంలో 'ధమాకా', 'రావణాసుర' సినిమాలకు సంగీతం అందించిన బీమ్స్ ఇప్పుడు 'మాస్ జాతర' సినిమా సంగీతం అందించబోతున్నారు. 'మాస్ జాతర' సినిమాతో రవితేజ కెరీర్లో బెస్ట్ మాస్ ఆల్బమ్ అందించబోతున్నట్టు తెలుస్తుంది. అందుకోసం రవితేజ మూవీస్లో సూపర్ హిట్గా నిలిచిన 'ఇండియా' సినిమా నుంచి 'చూపులతో గుచ్చి' సాంగ్ను రీమిక్స్ చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది. అప్పట్లో ఆ పాట యూత్ను ఓ ఊపు ఊపింది. ఈ పాటకు థియేటర్లు దద్దరిల్లాయి. అయితే ఈ పాట రీమిక్స్ చేస్తే మరోసారి సూపర్ డూపర్ హిట్ అవ్వడం పక్కా అంటున్నారు. అయితే ఇది ఇంతవరకు వాస్తవమే తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రంలో సీనియర్ స్టార్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర చేస్తున్నాడు. 'మాస్ జాతర' సినిమాలో రవితేజకు తన తాతయ్య పాత్ర పోషిస్తున్నట్లు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.